ఇప్పుడు ఒక స్టూడెంట్‌గా నేను నా బలహీనతలు, నా బలాలు, నాకుండే క్యాలిక్యులేషన్స్ నాకుంటాయి. అవును. బట్ మీ దగ్గరకొచ్చినప్పుడు మీరు నన్ను ఎస్టిమేట్ చేసి యెస్, మీ మీ ప్యాషన్ నాకొక ప్యాషన్ ఉంది. యెస్. నేను ఐఏఎస్ కొట్టాలి, సాధించాలి అనే ఒక ప్యాషన్ ఉంది. బట్ నాకుండే బలహీనతలేంటి? ఇప్పుడు నాకు తెలిసినంత వరకు బీఎస్సీ, బీకామ్, బీఏ ఇలా ఉండేటప్పుడు బీఏకి ఎక్కువ సోర్సెస్ ఉన్నవి నాకు తెలిసిన అండర్‌స్టాండింగ్ ప్రకారం. మీరేం చెప్తారు? యెస్. ఎగ్జాక్ట్‌లీ. అంటే మనం ఎంచుకున్నది అప్పటి వరకైతే మనం సివిల్ సర్వీసెస్ వెళ్ళాలనుకున్నప్పుడు ఐఏఎస్, ఐపీఎస్ కావాలనుకున్నప్పుడు ఎడ్యుకేషనల్ బ్యాక్‌గ్రౌండ్ అనేది కూడా మనం చూస్తా ఉంటాం. సో, బీఏ, బీకామ్, బీఎస్సీ అట్లాగే ఇంజినీరింగ్ సెక్టార్ నుండి కొంతమంది ప్యాషన్ తోటి ఎంబీబీఎస్, ఎండీ అయినా కూడా వాళ్ళకి మళ్ళీ సివిల్ సర్వీసెస్ వైపు రావాలని అంటే ప్యాషన్ డామినేట్ చేస్తది మేడం. ఆ డామినేట్ చేసినప్పుడు ఇంకా మిగిలినయన్నీ కూడా రెడ్యూస్ అయిపోతా ఉంటాయి. అప్పుడేమవుతుంది వీళ్ళకి ఏవి అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఇప్పుడు ఇంజినీరింగ్ వాళ్ళకి తీసుకున్నామనుకోండి. సో, ఈ జనరల్ స్టడీస్ సంబంధించిన అంశాల లోపల చాలా వరకు కూడా వాళ్ళకి తెలియదు. వాళ్ళేమనుకుంటారంటే సో, బేసిక్స్ సంబంధించిన వాటి లోపల ఉంటాయి. ఫస్ట్ బేసిక్స్ పైన మనం కాన్సంట్రేట్ చేయాల్సి ఉంటది. దాంట్లో ఏముంటది ఫస్ట్ టు 12థ్ వరకి, 10థ్ వరకి, 10థ్ స్టాండర్డ్ కొంచెం 12థ్ వరకి ఎన్‌సీఈఆర్‌టీ బుక్స్ అనేటివి బేసిక్స్. వాళ్ళు తీసేసినప్పుడు అరే! ఇవన్నీ మనం చిన్నప్పుడు చదువుకున్నాం గదా! అన్నట్టు. దాంట్లో డిఫరెంట్ ఐక్యూస్‌ని బట్టి ఉంటాది. ఒక 6 మంత్స్ ప్రిపేర్ కాగలిగితే మంచి మెంటర్‌షిప్ తోటి కొంత గైడెన్స్ తోటి జాగ్రత్తగా రోజు ఒక 40% అనుకుంటే 20% వరకు రీచ్ అయినా పర్వాలేదు. డైలీ టార్గెట్స్ లోపల. అట్లా వెళ్ళగలిగితే సో, వాళ్ళు దాని మీద చేసుకోగలరు. దీంట్లో వచ్చేసరికి బీఏ, బీకామ్ గాని, బీఎస్సీ గాని ఇట్లాంటివి వచ్చేసరికి వీళ్ళకున్న అడ్వాంటేజెస్ వీళ్ళకుంటాయి. ఇక్కడ ఆ సబ్జెక్ట్ లోపల మ్యాథమెటిక్స్ రిలేటెడ్ సీసాట్ లోపల మనకి పేపర్ 2 ఉంటుంది. క్వాలిఫైయింగ్ పేపర్. సో, దాంట్లో కొంత అడ్వాంటేజ్ ఉంటది. ఇట్లా ఒక్కొక్క సెక్టార్ హిస్టరీ, లోపల పాలిటిక్స్. యెస్. ఎగ్జాక్ట్‌లీ. సో, ఇట్లా ఒక్కొక్క దాని లోపల ఏం అడ్వాంటేజెస్ ఉంటాయో సో, దాన్ని రీచ్ కాగలరు. అందరికీ ఇటు మెడికల్ వాళ్ళకి గాని, ఇటు గాని వీళ్ళకి అందరికీ ఈక్వల్‌గా ఉండదు. ఉండదు ప్లాట్‌ఫార్మ్. మిగిలిన ఇప్పుడు ఎంబీబీఎస్ చదువుకున్న వాళ్ళకి బయో సైన్స్ పైన గాని, బయాలజీ పైన, కెమిస్ట్రీ పైన జియాలజీ. గాని, కొంతవరకు ఫిజిక్స్ పైన గాని ఆ రేంజ్‌లో ఉంటుంది. సో, మ్యాథమెటిక్స్ గాని, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జియోగ్రఫీ, సో, ఇంటర్నేషనల్ రిలేషన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇట్లా డిఫరెంట్ ఫ్యాక్టర్స్ లోపల వాళ్ళకు కూడా తక్కువ ఉంది. వాళ్ళు కూడా చదవాల్సిందే. ఇది ప్రపంచంలోనే ఒక అద్భుతమైన సర్వీస్ ఏంటంటే ఇండియన్ సివిల్ సర్వీసెస్. సుభాష్ చంద్రబోస్ నుండి ప్రతి ఒక్కరు కూడా అప్పటి నుండి కూడా ఇక్కడ కాదు లండన్‌కి పోయి రాసిర్రు లండన్. వాళ్ళందరూ కూడా. లండన్. ఒక ఇప్పటికి కూడా అప్పటి నుండి ఎప్పుడైతే బ్రిటిష్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారో ఇప్పటికి కూడా ప్రపంచంలో ఒక అద్భుతమైన సర్వీసెస్ ఏంటి అనంటే రిక్రూట్మెంట్ సర్వీసెస్ ఏంటంటే ఇండియన్ సివిల్ సర్వీసెస్. జై హింద్. ఇది ఇదొక్కటే రియల్. ఇప్పటి వరకు కూడా వన్నె తగ్గంది. ఇప్పటి వరకు కూడా ఒక ప్యాషన్ ఉన్నది. ఎంతోమంది పొలిటీషియన్స్ వస్తా ఉంటారు. అంటే బయట హైప్ క్రియేట్ చేయడంలో ఇట్లా అట్లా అనుకుంటారు. మంత్రులు వస్తా ఉంటారు. లేకుంటే ముఖ్యమంత్రులు వస్తా ఉంటారు. చట్టసభలకు సంబంధించి అన్ని రకాలుగా వస్తుంటారు. వస్తుంటారు, పోతుంటారు సో, ప్యాసింజర్స్. మొత్తం ఈ వ్యవస్థ నడిచేదంతా కూడా బ్యూరోక్రసీ. బ్యూరోక్రసీ మీదనే ఉంటది. కాబట్టి సో, వాళ్ళని ఏమన్నా కూడా వాళ్ళు ఉండరు గానీ వీళ్ళు మాత్రం ఉంటారు. స్టాండర్డ్. వీళ్ళకి ఎందుకంటే ఒక దీర్ఘకాలికంగా ఇన్ని విషయాలు చదవాలి. ప్రాక్టికల్‌గా చూస్తా ఉంటారు. ప్రాక్టికల్‌గా ఒక కైండ్‌నెస్ అనేది కూడా యెస్. దాంట్లో ఇచ్చే క్వెషన్ ప్యాటర్న్‌లో కూడా అది కూడా ముందు ముందు మనం చాలా డిస్కస్ చేస్తాం. అద్భుతంగా ఉంటాయి ఇవి. ఈ ఈ వీడియోస్ గానీ ఇవి మీ లైఫ్‌ని చేంజ్ చేసే ఒక గేమ్ చేంజర్‌గా ఈ ప్రోగ్రామ్ లోపల మనము ఇంకా ముందు ముందు అద్భుతంగా చేసుకోగలుగుతాం కాబట్టి ప్రతి ఒక్కటి ఫాలో కావాలి. ప్రతి ఒక్కటిని ఫార్వర్డ్ చేయాలి. అద్భుతంగా దీన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటది. దీంట్లో ఏ విధంగా ఉంటాయి వాళ్ళ మెంటల్ స్టేటస్ నుండి ఏ విధంగా లాస్ట్ చిన్న బిట్ వరకు కూడా ఒక అరటిపండు ఎందుకు తినాలనే వరకు కూడా హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఎట్లా చేయాలనేది కూడా అద్భుతంగా ఈ ప్రోగ్రామ్స్‌ని మనము ముందుకు తీసుకెళ్లే అవకాశము దీని ద్వారా ఈ మీడియా ద్వారా మనకు అవకాశం వచ్చింది. సో, దీంట్లో సివిల్ సర్వీసెస్ సంబంధించి ఒక్కసారి నువ్వు ప్రిపేర్ అయితే సీరియస్‌గా నీ జీవితంలో మళ్ళీ నాకు ఉద్యోగం లేదనో, లేదా నేను ఇంకా ఏదో ఒకరి కింద జాబ్ చేయాలనో ఇట్లాంటి ఏ అవకాశాలు కూడా ఉండవు. నిరుత్సాహం ఉండదు. అది మన ప్యాషన్ గాని, పరిస్థితులు అనుకూలించకుంటే ఎక్కడనో కొంచెం సివిల్ సర్వీసెస్ మిస్ అయినా కూడా అద్భుతమైన అవకాశాలనేటివి వచ్చేస్తాయి. ఇంకా ఏమవుతాయంటే ఇండియన్ సివిల్ సర్వీసెస్‌లో కూడా మేడం దీంట్లో ఉన్న ట్రెండ్స్‌కి సంబంధించి డిస్కస్ చేయాల్సింది. ఎవరు కూడా ఫోకస్ చేయట్లేదు. ఒకసారి దాంట్లో
వచ్చిన తర్వాత ఇప్పుడు ఎన్టీఏ కానీ అట్లాంటివి రాస్తాం, ఐబిపిఎస్ రిలేటెడ్గా మనం రాస్తాం. సో దాంట్లో ఏమున్నాయి, బ్యాంకులు ఏమున్నాయి, సో వాళ్ళకున్న ర్యాంకింగ్ని బట్టి వాళ్ళు కాల్ లెటర్స్ పంపిస్తూ ఉంటారు, రకరకాలుగా ఉంటాయి. దీంట్లో కూడా టాప్లో ఉన్న వాళ్ళకి కూడా ఏం చేయాలి, కొన్ని ఇప్పుడు దాదాపు 976 పోస్టులు ఎంతో వచ్చినాయి అనుకుందాము వేకెన్సీస్. సో అంతేకాకుండా మిగిలిన వాళ్ళను కూడా ఇటు ప్రైవేట్ పరంగా కానీ ఇంకా గవర్నమెంట్ పరంగా కానీ ఎక్కడైతే అవకాశాలు ఉన్నాయో ఉపయోగించుకోగలిగితే ఒక అద్భుతమైన సంపద అది. వాడు ఒక అభ్యర్థి ఒక సంవత్సరం చదివిండనంటే ఈ ప్రపంచాన్ని జోగ్రఫీ మ్యాప్స్ పెట్టుకొని Frame. చదవాలి. ఒక టైగ్రిస్ నది ఎక్కడ ఉంది, అట్లాగే ఒక మాస్కోస్ నది ఎక్కడ ఉంది, అట్లాగే ఇప్పుడు గ్రీన్లాండ్కి సంబంధించి ట్రంప్ ఎందుకంటా ఉన్నాడు, అక్కడ ఉన్న మినరల్స్ ఏంటి, సో వాటి ద్వారా ఏం చేయగలుగుతారు, ఎందుకు ఈ ఇంపోజిషన్స్ చేయాలనుకుంటున్నాడు మెక్సికో పైన, పనామా కాల్వకి ఉన్న బ్యాక్గ్రౌండ్ ఏంటి, సో అమెరికా ఎందుకు లీడ్ చేయాలనుకుంటుంది ఈ ప్రపంచాన్ని, సో దానికి అక్కడ ఉన్న మేధా పెద్దన్న. సంపత్తి సరిపోతుందా, ఇట్లా కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా అన్ని ప్రతి ఒక్కటి కూడా ఉంటాయి, లైవ్లో ఉంటారు. ఈ సమాజానికి అద్భుతంగా ముందుకు తీసుకెళ్ళటానికి ఒక ఇన్నోవేషన్ ఉంటుంది. సో అట్లాంటిది ఈ నేషన్ ఉపయోగించుకోగలగాలి. ఈ దేశము ఇంకా అభివృద్ధి చెందడానికి అద్భుతమైన అవకాశం ఉంటాయి. అట్లాంటి చిన్న చిన్నవి చాలా ఉన్నాయి. మనం ముందు ముందు కూడా గవర్నమెంట్ కూడా మనం సజెషన్స్ ఇద్దాం.